ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే ఎంతటి ప్రాపంచక సంబంధమైనటువంటి తెలివి ఉన్నప్పటికీ కూడా దైవిక తెలివి అంటే ఆత్మతత్వ విచారణ, ఆత్మజ్ఞానము లేనటువంటి వారు చెడ్డ మనసు కలిగినటువంటి వారే కదా. వారి యొక్క దుష్టమైన మతి చేత వారికి వారే పతనావస్థను పొందుతూ ఉంటారు. అటువంటి వారు గ్రుడ్డివారే కాబట్టి ప్రపంచ దృష్టిలో వాళ్ళు ఎన్ని కీర్తి కానీ ప్రతిష్టలు కానీ అనేకం అస్థిర రూపంలో ఎన్ని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నప్పటికీ కూడా సత్య దృష్టిలో అంటే పరమార్థ దృష్టిలో వారు లెక్కింపదగినటువంటి వారు కారు కాబట్టి జనులు ఆత్మతత్వాన్ని తెలుసుకోవలసిందే. అయితే మరి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు మనుషులకి అంటే మానవులకి అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి ఆ మానవులకే కాకుండా భగవంతునికి కూడా ఇష్టమైనటువంటి ప్రీతములే అయి ఉంటారు కదా. కాబట్టి ఆ అసంగమైనటువంటి ఆత్మను కర్తగా భావించడం అనేటువంటిది దోషమే కదా. మరి బుద్ధి యొక్క శ్రవణాదుల చేత సంస్కరింపబడకుండా ఉండడము ఆ దోషము యొక్క కారణమై ఉన్నది. అంతేకాదు అజ్ఞాన రూప అంధత్వము సత్యాన్ని చూడలేకుండా పోవడమే కదా ఆ దోషము యొక్క ఫలితము. కాబట్టి అసలు ఆత్మ కేవలము సాక్షి అయి దేనికి అంటనిది అయి ఉన్నది. అటువంటి మరి నిష్క్రియ అంటే ఏ క్రియలు చేయనటువంటి అసంగమైనటువంటి ఆత్మతత్వాన్ని గురించి కర్త అని మనుషుడు ఎందుకు చెప్తూ ఉన్నాడు అంటే కేవలము అజ్ఞానము వలన. బుద్ధికి ఇంకా కూడా సద్గురువుల వద్ద ఈ యొక్క సత్య జ్ఞానం గురించి శ్రవణము అంటే వినడం కానీ దాని గురించి మళ్ళీ స్మరించడం కానీ దానిని ప్రయోగాత్మకంగా సాధన చేసి అనుభూతిని పొందడం కానీ మొదలైనటువంటి సంస్కారం లేకపోవడం చేతనే దేనికి అంటనటువంటి సర్వవ్యాపకమైన ఆత్మను ఈ కర్మకు కర్త అని మనుజుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి అతని యొక్క స్థితి గురుడ్డివానిలాగానే ఉన్నది. అతడు సత్యాన్ని చూడలేకపోతూ ఉన్నాడు కదా అని చెబుతూ అహంకారము కర్తృత్వ బుద్ధి లేనటువంటి వాడు కర్మల చేత అంటబడడు అని కదా తెలియజేయడం. అలా తెలియజేస్తూ ఎవరికైతే నేను కర్తను అను తలంపు లేదో, ఎవరి యొక్క బుద్ధి విషయాలను కర్మలను అంటదో అతడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణులన్నింటినీ చంపినా కూడా వాస్తవానికి ఏమీ కూడా కర్మఫలం అంటది కాబట్టి చంపడం లేదు. ఇంకా కూడా అతడు కర్మల చేత కానీ పాపము చేత కానీ ఏమాత్రము బంధింపబడము లేదు. అంటే అహంకారం కానీ నేను కర్తను అనే తలంపు కానీ లేనటువంటి వానికి బుద్ధి విషయాల యందు కానీ కర్మల యందు కానీ అంటని వానికి ఈ ప్రాణులన్నింటినీ కూడా వధించిన అంటే ఏ మానసేంద్రియాలైతే ఉన్నాయో ఆ మానసిక సంబంధమైనటువంటి బుద్ధి నిశ్చయమని మరి మనసు సంకల్ప వికల్పాలని ఈ యొక్క చిత్తము చింతన అని ఇటువంటి విషయాల యందు కానీ అవి చేసేటువంటి కర్మల యందు కానీ అంటని వానికి ఈ ప్రాణులన్నింటినీ చంపినా చంపనట్లే అవుతుంది అని చెబుతూ పాపము చేత అతడు చుట్టుకొనబడడు అంటే పాపం వాణిని అంటదు, అతడు మళ్ళీ కూడా బంధింపబడడు అని కదా తెలియజేయబడింది. అయితే మనం బహుజాగ్రత్తగా దీనిని గురించి ఆలోచన చేయాలి. లేకపోతే మనుజుడైన వాడు అజ్ఞానము అనేటువంటి గోతిలో పడిపోయే ప్రమాదం అయితే ఉన్నది కదా. ఎలాగంటే కర్మబంధానికి కారణము కర్మల యందు కర్తృత్వ బుద్ధి కలిగి ఉండడము కర్మబంధానికి కారణము.
ఇంకా కూడా బుద్ధి ఆయా విషయాలకు కర్మలకు కూడా అంటుకొని ఉండేటువంటిది సంగము కలిగి ఉండడం కూడా అది బంధానికి కారణమవుతుంది. అదే కర్తృత్వ బుద్ధి లేకుండా కర్మలు చేసేవానికైతే విషయాల యందు బుద్ధి ఏమాత్రం అంటకుండా సంగము లేకుండా ఉండడం, అటువంటి వాడు కర్మలు చేస్తూ ఉన్నటువంటి వానికి కర్మ ద్వారా ఉత్పన్నమైన సుఖ దుఃఖాలు కానీ పాపపుణ్యాలు కానీ ఏమాత్రము ఏవి అంటవు. ఆ సత్యమే కదా మనకి ఇక్కడ చెప్పబడింది. అంతేకాని ప్రాణికోట్లని చంపమని, చంపడం సరి అయినదే అని కానీ ఇక్కడ ఏమీ చెప్పబడలేదు. ఇంకా కూడా సమస్తాన్ని ఆత్మరూపంగా చూసేవాడు, దేనిపైన కూడా కర్తృత్వము లేనటువంటి వాడు, దేనికి అంటని వాడు, అసంగుడై ఉండేవాడు, తాను మనసుగాదని తలంచేవాడు, ఆత్మయందే స్థితి కలిగి ఉంటాడు. కాబట్టి అటువంటి వాడు సమస్త ప్రాణుల యందు కూడా తన ఆత్మనే చూస్తూ ఉంటాడు కదా. అలా చూడడం వలన ఒక ప్రాణికి ఎలా బాధన కలగజేయగలుగుతాడు? కాబట్టి వాడు కలగజేయుడు అనే కదా అర్థం. కాబట్టి అటువంటి సంగము లేని భావము కలిగిన వాడు అంటే అసంగ భావము కలిగిన వాడు, ఆత్మయందే స్థిరమై ఉన్నటువంటి వాడు జనులకు ఉపకారాన్నే చేస్తాడు కానీ అపకారము అనేటువంటిది చేస్తాడా? ఎప్పటికీ చేయడు. ప్రాణులను హింసింపడు. ఒకవేళ హింసించినట్లయితే అతనికి ఇంకా కూడా ఆత్మజ్ఞానము కలగలేదు అనే తెలియాలి కదా, ఊహించుకోవాలి. కాబట్టి ఎవ్వరమైనా సరే ఏం చేస్తూ ఉన్నాం? ఆత్మజ్ఞానము కలగలేదు అంటే మనలో ఉన్న దుర్గుణాలు, దుస్సంస్కారాలు అనేక జన్మల నుండి కూడా మనసునందు తిష్ట వేసుకొని ఉంటాయి. కాబట్టి వాటిని ప్రయత్నపూర్వకంగా బయటికి పంపాలి కదా అని చెబుతూ, అలా సాగనంపలేదనుకో ఆత్మజ్ఞానము అనేటువంటిది కలగదు అని చెబుతూ, ఎలాగంటే ఒకానొక గ్రామంలో ఒక రైతు ఉన్నాడు. అతనికి ఒక కుమార్తె ఉన్నది. ఆమెకి పెళ్ళేడు వయసు వచ్చింది. అయితే యుక్త వయసు రాగానే చాలా దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఒకానొక పట్టణంలో మరి నివసిస్తూ ఉన్నటువంటి ఒక యువకునికిచ్చి పెళ్లి చేశాడు తన కుమార్తెని. పెళ్ళైన కొన్ని మాసాలకి సంక్రాంతి పండగ వచ్చింది, కొన్ని నెలలకి. అయితే అలా రాగా రైతు ఏం చేశాడంటే తన అల్లుడికి ఉత్తరం వ్రాసి ఇంటికి పిలిపించుకున్నాడు. పండగ చూసుకొని అల్లుడు గారు తిరిగి తన స్వస్థానానికి వెళ్ళిపోతాడు అని మామగారు అభిప్రాయపడ్డారు. కానీ అదేమి గ్రహచారమో కానీ సంక్రాంతి పండగ గడిచిపోయింది. 5 రోజులైనా అల్లుడు గారి ఇంటి నుండి కదలలేదు. అతన్ని భరించడం అత్తమామలకు చాలా ప్రయాసగా, కష్టంగా ఉన్నది. చెప్పి పంపివేద్దామా? అది మర్యాదకు లోటు. పోనీలే ఉంచుకుందామా? భరించడం ప్రయాస అని ఈ ప్రకారంగా తనలో తాను ఆలోచన చేసుకుంటూ ఆ రైతు దినమొక యుగంగా గడుపుతూ ఉన్నాడు. ఎన్ని రోజులు గడిచినా కూడా అల్లుడు గడప దాటట్లేదు. అలా దాటకుండా ఉండడంతో అల్లునితో ఎట్లన్నాడు, అల్లుడు గారు, ఈ ప్రాంతమంతటా కూడా కరువు కాటకాలు వ్యాపించినవి. రోజులు గడవడం కూడా కష్టంగా ఉన్నవి. వర్షాలు సరైన కాలంలో పట్టలేదు. మరి అవి పండే సమయానికి తుఫానులు వచ్చి అతివృష్టి ద్వారా నశించిపోతూ ఉన్నవి. అసలు ధాన్యము అనేటువంటిది ఈ విధంగా నాశనమైపోతుంది. పంటలు చేతికి రావడం లేదు. రోజులు గడవడం కష్టంగా ఉంది. మామగారు ఆ మాటలు విని అల్లుడు ఇట్లా అన్నాడు, మామగారు, మీరు చెప్పిన మాట నిజమేనండి. ఈ ప్రాంతమంతటా కూడా దుర్భిక్షము అంటే కరువంతా ఆవరించి ఉన్నది. కానీ దానికి కారణం ఏమిటో తెలియనా? పాపం పండిపోవడం వల్లే అటువంటి స్థితి ఏర్పడింది. కాబట్టి పాప పరిహారం కోసం ఈ రోజు మొదలుకొని నెల రోజుల వరకు రోజుకు 5,000 చొప్పున మంత్ర జపం చేయాలి అని సంకల్పించానండి. దానితోటి ఆ పాపమంతా తుడిచిపెట్టుకుపోతుంది అన్నాడు. అల్లుడు చెప్పిన ఆ మాటలను వినగానే రైతు లోపల ఇలా చింతించాడు. అల్లుడు గారు ఎప్పట్లో ఇల్లు వదిలేటట్లు లేరు. ఇంకా నెల రోజులు తిష్ట వేయడానికే ఆలోచిస్తూ ఉన్నాడు అని ఆలోచన చేసి విచారిస్తూ ఇంకా కొద్ది రోజులు గడిచిన తర్వాత అర్థంగానే ఆ వేదాంత వాక్యాలు గనక చెప్పినట్లయితే వినలేక వెళ్ళిపోతాడేమో అని భావించాడు.
ఒకనాడు ఆ రైతు అల్లుడిని కూర్చోబెట్టుకొని ఈ మాట ఆ మాట చెబుతూ మధ్యలో ఈ విధంగా వేదాంత బోధనే ప్రారంభించాడు. అసారే ఖలు సంసారే సుఖభ్రాంతి శరీరిణాం లాలపానమివాంగుష్టే బాలానాం క్షీర విభ్రమ. అల్లుడు గారు, ఈ సంసారము అనేటువంటిది సారము లేనిదయ్యా, అసారమైనది. ఈ దృశ్య పదార్థాల యందు సుఖము ఉన్నది అని భ్రాంతి చేత మనుష్యుడు తలుస్తూ ఉన్నాడే కానీ వాస్తవానికి విచారించి చూస్తే పూర్తి స్థాయిలో పరిపూర్ణమైనటువంటి సుఖమైతే ఇక్కడ లేదు. ఎలాగంటే చంటి పిల్లాడు గనక తన వ్రేలు జీకుతూ తన ఎంగిలి పాలు మృంగుచూ పాలు తాగుతూ ఉన్నానని ఏ ప్రకారంగా భ్రమిస్తూ ఉన్నాడో, తన వేలి నుండి పాలు వస్తూ ఉన్నవని ఏ ప్రకారమైతే భ్రాంతి చేత తలుస్తూ ఉన్నాడో, ఆ ప్రకారమే దృశ్య పదార్థాల నుండి సుఖం కలుగుతూ ఉన్నది అని అజ్ఞానవంతుడైనటువంటి జీవుడు కూడా భ్రాంతి చేత అదే విధంగా తలస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు అనుభవించేటువంటి ఈ సుఖము కేవలము భ్రాంతి ద్వారా ఉత్పన్నమైనదే కానీ ఇతరమైనది ఏమీ కాదు. మామగారి యొక్క ఈ ప్రకారంగా అవిచ్ఛిన్నంగా అలా కొనసాగుతూ ఉన్నటువంటి బోధ చేస్తూ ఉంటే అల్లుడు గారు మధ్యలో ఆపారు. మామగారండి, నేను చెప్పేది కూడా వినండి అని ఈ ప్రకారంగా ముక్త కంఠంతో చెప్పసాగాడు. అసారే ఖలు సంసారే సారం స్వసుర మందిరం. అసారమైనటువంటి ఈ ప్రపంచమున సారమైనది మామగారిల్లే. అల్లుని ఆ మాటలు విని మామగారు విస్తుపోయారు. ఇంకా ఇతనిని సాగనంపడం కష్టము అని భావించాడు. వేరొక ఉపాయాన్ని ఆలోచించడం ప్రారంభించాడు. అసలు ప్రతి జీవునికి కూడా, అంటే ఆ అల్లుడు గారు ఏ విధంగా మామగారిని పట్టుకొని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, అలాగే జీవుడు కూడా ఏం చేస్తాడు అంటే హృదయ కోశమందు అనేక జన్మలలో నుండి ప్రోధి చేసుకొని వచ్చినటువంటి సంపాదించుకున్నటువంటి దుష్ట సంస్కారాలు ప్రవేశించగా ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా బయటికి వెళ్ళవు, నెట్టినా పోవు. ఎందుకు? అనేక ఎన్ని శరీరాలు ధరిస్తే అన్ని శరీరాలలో కూడా కోరిన కోరికలు, వాసనలు, ఇచ్చలు, సంస్కారాలు ఇవన్నీ ఉంటాయి కదా. జన్మ జన్మకు సంపాదించుకున్నాము కదా. అటువంటి చెడ్డ సంస్కారాలన్నీ కూడా ప్రవేశించగా హృదయ కోశంలో ఎంత ప్రయత్నం చేసినా వాటిని బయటికి నెట్టాలి అంటే ఎల్లవు కదా. అందుకే వివేకవంతుడైనటువంటి మనుషుడు ఏం చేస్తాడు? పెద్దల సాంగత్యాన్ని పొందుతాడు. అలా పెద్దల యొక్క సాంగత్యాన్ని పొంది ఇక శాస్త్ర పరిచయాన్ని కలిగి ఉంటాడు. ఇక శాస్త్ర పరిచయాన్ని కలిగి ఉండి తన యొక్క తీవ్రతరమైనటువంటి అనుష్ఠానం చేత, మరి జ్ఞాన బోధ చేత, ఆత్మ విచారణ చేత, మరి గతంలో అనేకంగా సంపాదించుకున్నటువంటి వాసనాజాలాన్ని మరి ఊడ్చి బయటకు పారబోసేస్తాడు. నెమ్మదిగా బయటకు సాగనంపేస్తాడు. వెడలిపోవడానికి అతడు మొదట సమ్మతించకపోయినప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి అజ్ఞానము మొట్టమొదట అంగీకరించదు బయటికి వెళ్ళిపోవడానికి. కానీ జీవుడు చేసేటువంటి సాధనలు ఉంటాయి కదా, ఆ సాధనల చేత కొంతకాలానికి ఇక వశం తప్పుతాయి. ఆ జ్ఞానము అనేది వశం తప్పి కాలికి బుద్ధి చెప్పుద్ది. దీనికి వివేకము, వైరాగ్యము ఎంతో అవసరమై ఉన్నవి కదా. అందుకే పట్టుదలతోటి, దృఢతరమైనటువంటి ప్రయత్నంతో కూడా ఇటువంటి కార్యాన్ని సాధించాల్సి ఉన్నది ప్రతి ఒక్కరికి. పిరికితనము, ఇంకా దుర్బలత్వము, సోమరితనము, అలసత్వము మొదలైన వాటికి ఏమాత్రం కూడా అవకాశం అనేది ఇవ్వకూడదు. ఇచ్చామా ఇక అవి అక్కడైతే ఇష్ట వేసుకొని కూర్చుంటాయి. అందుకే అలా ఎటువంటి అవకాశము కూడా ఇవ్వకుండా అచంచలమైనటువంటి
చపలత్వము చంచలత్వము లేనటువంటి దీక్షతోటి, అకుంఠితమైన కుంటుబడనటువంటి దక్షతతోటి కూడా అనేక జన్మలలో సంపాదించుకొని వచ్చినటువంటి దుష్ట సంస్కారాలను, దుష్ట గుణాలను, ఇంకా కూడా చెడు వాసనలను సాధకుడు జయించి వేయాలి. అదే కదా శాంతికి మార్గము. అంటే దుర్గుణాలు, దుష్ట సంస్కారాలు అనేక జన్మల నుండి కూడా మనసులో తిష్ట వేసుకొని ఉంటాయి కాబట్టి వాటిని ప్రయత్నపూర్వకంగా బయటికి సాగనంపేయాలి. ఆ విధంగా తన ఆత్మనే సమస్త ప్రాణులు యందు కూడా చూసినటువంటి వాడు ఇంకా ప్రాణికోటికి ఏదైనా బాధను కలగజేస్తాడా అంటే చేయడు కదా. కాబట్టి అటువంటి దేనికి అంటనే అసంగ భావము కలిగిన వాడు, ఆత్మ యందే స్థిరపడినవాడు జనులకు ఉపకారమే చేస్తాడు కానీ ఎప్పటికీ అపకారము చేయడు. ప్రాణులను కూడా హింసింపడు. ఒకవేళ హింసించినట్లయితే అతనికి ఇంకా కూడా ఆత్మజ్ఞానము కలగలేదు అనే ఊహించుకోవాలి కదా. కాబట్టి మనుషుడు వాస్తవానికి దేహము కానీ మనస్సు కానీ అయ్యున్నాడా అంటే కాదు. మనుజుడు అంటే ఆత్మయే. కర్తృత్వము అహంభావము లేనటువంటి వాడు మాత్రమే ఆత్మయందు స్థితి కలిగి ఉంటాడు. అటువంటి వారు బుద్ధి చేత చేయబడేటువంటి కర్మలతో కానీ, దాని ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి బంధంతో కానీ ఏ సంబంధం లేకుండా ఉంటాడు కదా. కాబట్టి అతడు ఒక్క ప్రాణినే కాదు, అన్ని ప్రాణులను ఒకవేళ చంపినా కూడా బుద్ధితో ఏమాత్రం సంబంధం లేకపోవడం చేత, వానికి కర్తృత్వము నేను చేస్తున్నాను నా చేత చేయబడుతుంది అనేటువంటి కర్తృత్వము కూడా లేకపోవడం చేత, వాడు ఆత్మయందే స్థిరపడి ఉండడం చేత ఇక అతడు చంపనట్లే అవుతూ ఉన్నాడు. ఇంకా కూడా అటువంటి వధ వలన కలిగే పాపము చేత, ఇంకా కూడా బంధము చేత కూడా అంటబడకుండా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ ఆత్మ యొక్క అంటే ఆత్మయందు స్థిరపడినటువంటి వాని యొక్క దేనికి అంటనితనము, అసంగత్వము, నిర్లేపత్వము, దేనితో అంటకుండా అసంగత్వంతో ఉన్నటువంటి వాణిని గురించినటువంటి ఒకానొక సిద్ధాంతం. అంటే సత్యం చెప్పబడిందే కానీ ఇక్కడ హింసను ప్రేరణ చేయడం కానే కాదు అని చెబుతూ, ఎందుకంటే వాడు చంపినా చంపనట్లే కర్తృత్వం లేనివాడు అంటే చంపమని ఉద్దేశ్యం కాదు, వాడు చంపడు కాబట్టి ఆ విధమైనటువంటి పోలికను చెప్పారు. అంతేకాని ఎందుకంటే ఆత్మస్థితిని యొక్క దేనికి అంటనితనము గురించినటువంటి ఒకానొక సిద్ధాంతం ఏమిటి అంటే సత్యాన్ని గురించి చెప్పబడిందే కానీ హింసను ప్రేరేపణ చేయడం కానే కాదు. వాస్తవానికి అటువంటి నిర్లేపత్వాన్ని పొందినటువంటి వాడు, దేనికి అంటనేటువంటి వాడు, అటువంటి అసంగాన్ని పొందినటువంటి వాడు, ఆత్మతత్వమునందే స్థిరపడి ఉన్నటువంటి వాడు నిరంతరము కూడా ప్రాణికోట్లకు మేలునే చేస్తాడు కానీ వాటిని ఏమాత్రము కూడా బాధింపడు. ఈ విషయాన్ని అయితే మోక్షము చెందాలి అనుకునేటువంటి సాధకులు ముఖ్యంగా గుర్తులో ఉంచుకోవాలి. ఎలాగంటే పుణ్యానికి పాపానికి కూడా కారణం ఏమని తెలియజేయబడింది అంటే కర్తృత్వమే కదా. దానికి సంగము అంటే చేయబడినటువంటి కార్యానికి, పుణ్యపాపాలకి, ఈ కర్మలకి అంటి ఉండడం, వాటిపై ఆసక్తి కలిగి ఉండడం అదే కారణమై ఉన్నది. అంటే జీవుడు తన ఆత్మస్థానాన్ని వదిలివేసి, జీవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే తన యొక్క స్వంత స్థానమేంటి, ఆత్మస్థానమే తనది, ఆత్మతత్వమే తను. అటువంటి స్థానాన్ని వదిలివేసి చ్యుతి చెందుతాడు. అంటే ఆ జ్ఞానము చేత దిగి వస్తాడు. దిగి వచ్చి ఏం చేస్తాడు, దృశ్యముతో కానీ బుద్ధితో కానీ చేరతాడు. చేరి అప్పుడు ఏ ప్రకారంగా ఈ దృశ్యంలోని ప్రతి వస్తువును కూడా సత్యమని భ్రమించి నేను చేస్తూ ఉన్నాను అని తలుస్తూ కర్తృత్వాన్ని వహిస్తాడు. కాబట్టి ఇక వానికి అటువంటి పుణ్యపాపాలకు కారణము కూడా కర్తృత్వము, సంఘము, ఆసక్తి అనే కదా చెప్పింది. కానీ ఎప్పుడైతే అటువంటి సంఘము, ఆసక్తి అంటే సంబంధము
అటువంటి కర్తృత్వము లేకుండా ఉంటుందో అప్పుడు వాని చేత చేయబడినటువంటి ఆ పుణ్యకార్యము కానీ పాపములతో కానీ దాని నుండి ఉత్పన్నమైనటువంటి సుఖము చేత కానీ దుఃఖము చేత కానీ బంధింపబడడం కానీ మోక్షము చెందడంతో కానీ మనుజునికి ఏమాత్రము సంబంధం ఉండదు కదా. కాబట్టే అటువంటి వాడు అందరినీ చంపని వాడే అని చెప్పబడడానికి కారణమైంది. ఎంత పాపమైనా కూడా అంటదు అనేదానికి ఒక తార్కాణంగా నిరూపణగా చెప్పబడిందే కానీ అతడు ఒకవేళ అందరినీ చంపినను కూడా చంపని వాడే అవుతూ ఉంటుంది అని చెప్పబడిందే కానీ వారిని చంపమని బోధించడం అనేటువంటిది కాదు. ఇంకా కూడా ఇక్కడ ఈ విషయాన్ని గురించి నీవు యుద్ధము చేయు, దుష్టజనులని చంపివేయు, వాళ్ళు ముందరగా నా చేత చంపబడే ఉన్నారు అని చెప్పినటువంటి విశ్వరూప సందర్శన యోగాన్ని ఒక్కసారి మనం జ్ఞప్తిలో ఉంచుకున్నప్పుడు ఎలాగంటే అర్జునుడు వాస్తవానికి కూడా క్షత్రియుడు కదా. క్షత్రియత్వం ఏంటి అంటే క్షతాత్రాయతే ఇది క్షత్ర. ఈ క్షాత్రం యొక్క ధర్మం ఏమిటి అంటే దుష్టులను శిక్షించడం ప్రభువుకు ధర్మం కదా. అలాగే శిష్టులను మంచివారిని రక్షించడం అనేటువంటిది క్షాత్రధర్మంలో ముఖ్యమైనటువంటిది. అటువంటి దుష్ట శిక్షణ అనేటువంటిది ప్రభువుకు ధర్మం కదా, అదే కర్తవ్యం కూడా. అందుకే కౌరవులు ఎలాంటి వారు అధర్మాన్ని చేపట్టారు. మరి అధర్మమైనటువంటి కార్యాల ద్వారా వారు పూర్తిగా దుష్టులుగా తయారైపోయారు. కాబట్టి అటువంటి వారిని అందరినీ కూడా ఓ అర్జున నీవు ఏమాత్రం నీవు చేస్తున్నావు అనే కర్తృత్వ బుద్ధి, సంగత్వము నా చేత చేయబడుతూ ఉన్నది అనేటువంటి సంగత్వము లేకుండా ఆ సంఘ బుద్ధి కలిగి ఉండు. అలా ఏ అహంకారము లేకుండా నిరహంకారంతో నీవు అటువంటి దుష్టమైనటువంటి కౌరవులను వధించినా కూడా నీకు చంపినప్పటికీ కూడా చంపబడనట్లే అవుతూ ఉన్నది అని భగవానుడు అర్జునుడికి తెలియజేశారు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే బుద్ధిని దాటి అహంభావాన్ని కూడా దాటివేసి ఆత్మయందే స్థిరపడి ఉన్నటువంటి వానికి, ఆత్మస్థానమునందే నెలకొని ఉండేటువంటి వాడికి, ఆత్మతత్వమునందే నిలబడి ఉన్నటువంటి వానికి ఇక ఆ బుద్ధితో ఏది చేసినప్పటికీ కూడా ఆత్మతత్వమునందు స్థిరపడిన బుద్ధి ప్రాపంచిక సంబంధమైన వస్తుతతితో అంటుతుందా? అంటదు. ఏ సంఘమైనా ఉంటుందా? ఉండదు. అలా ఆత్మతత్వమునందు నిలబడి స్థిరపడినటువంటి వానికి, ఆ బుద్ధి ఉన్నటువంటి వానికి పరమాత్మతత్వంతో ఏకీకృతమైన బుద్ధితో ఏది చేసినా కూడా ప్రాపంచిక సంబంధంగా అది చేయనట్లే అవుతుంది కదా. అయితే అటువంటి స్థితి ఉండేటువంటి వారు ఏది పరమాత్మ స్థానమునందు స్థిరపడినటువంటి వారు నిరతిశయానందమైనటువంటి సచ్చిదానంద స్వరూపమునందు ఆనందమాతృకుల మొత్తము ఆవరించి ఉన్నటువంటి వారు, ఇక ఆ పరమాత్మ తత్వంతో పరివ్యాప్తమైనటువంటి వారు అసభ్యకరమైన, అధర్మయుతమైన, హింసాకరమైన, పీడాకరమైనటువంటి క్రియలు ఏవైనా చేస్తారా? అస్సలు చేయరు. అందుకే ఈమాన్ లోకాన్ అని అర్జునునికి చెప్పినందుచేత ఈ ఎదుట ఉన్నటువంటి కౌరవ రాజులందరూ కూడా మొదలైనటువంటి వారు అని కూడా మనం తలంచుకోవచ్చు. ప్రభువులు దుష్టులకు ద్రోహులకు చేసేటువంటి శిక్ష పాపంగా ఏమాత్రం కూడా పరిగణింపబడదు. ఎందుకు అంటే రాజులు, ప్రభువులు, అధికారులు ఎవరైనా సరే దుష్టులైనటువంటి వారికి, ద్రోహులకి మరి వేసేటువంటి శిక్ష అనేటువంటిది పాపంగా మారుతుందా? పాపంగా పరిగణించబడుతుందా? పాపంగా చెప్పబడుతుందా అంటే కాదు. ఎందుకు? వాళ్ళ యొక్క బాధ్యత అదే అయి ఉన్నది కాబట్టి ఆ విధంగా అది వారికి ఏమాత్రం బంధింపదు. పైగా అటువంటి క్రియను అసంగ బుద్ధితోటి, సంఘము లేనటువంటి బుద్ధితోటి ఆచరించేటప్పుడు ఇంకా కూడా ఏమాత్రము బంధ ప్రభావాన్ని కూడా కలగజేయదు, ఏమాత్రం బంధాన్ని కూడా కలిగించదు.
కాబట్టి భగవానుడు తెలియజేసిన ఈ భావాన్ని చాలా లోతుగా విచారించుకోవాలి. పరప్రాణికి ఏమీ బాధ కలగజేయకుండా ఆత్మతత్వమునందే స్థిరత్వాన్ని కలిగి ఏ యొక్క సంగము లేనటువంటి బుద్ధితో, అసంగ బుద్ధితో, దేనికి అంటని బుద్ధితో, ఆసక్తి లేనటువంటి బుద్ధితో ఆయా కార్యాలను నెరవేరుస్తూ బంధ విముక్తుడై వెలయుచూ ఉండాలి అని చెబుతూ, అంటే పాపానికి బంధానికి కారణము అహంభావము. నేను చేస్తూ ఉన్నాను, నేను శిక్షిస్తూ ఉన్నాను, నేను వీరిని చంపుతున్నాను అనేటువంటి అహంభావము, నేను కర్తను అనే భావము, బుద్ధి యొక్క సంఘము అంటే ఆ యొక్క విషయాదులతో బుద్ధి సంబంధమైన, మన సంబంధమైన, చిత్త సంబంధమైనటువంటి ఈ బుద్ధి యొక్క కలయికతోటి బుద్ధి సంబంధమైనటువంటి విషయాదులతోటి కర్మలతోటి కూడా అంటుకొని ఉండడమే కదా నేను కర్తను అనేటువంటి అహంభావము కలిగి ఉండడం అని చెబుతూ, పాపము బంధము తొలగడం కోసం మరి అటువంటి సంఘము, కర్తృత్వము మొదలైనవి లేకుండా ఉండాలి. అప్పుడు అటువంటి లేకుండా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యాలు, ఏ కార్యాలు చేసినా వాటి చేత అతడు బంధింపబడడు. కాబట్టి సంఘము, కర్తృత్వము లేకుండా ఉండడమే పాపాన్ని, బంధాన్ని తొలగించుకోవడానికి గొప్పదైనటువంటి ఉపాయము అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.